హ్యాపీ హోలీ టు ఆల్. మా ఇంట్లో హోలీ స్పెషల్ ఏంటంటే బెల్లం గారెలు. మీ ఇంట్లో హోలీ స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. ఫస్ట్గా మినప్పప్పు అయితే కడుక్కున్న తర్వాత దేవేసుకోవాలి. అందులో ఏమైనా రాళ్ళు కట్ట ఉంటే వచ్చేస్తాయి. బెల్లం కోరుకుని పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని బెల్లం అందులో వేసేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. మేము లోటాలో సగానికి వేసుకుంటున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. మీడియంలో పెట్టి బెల్లం కరిగి పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం గారెలకు రుబ్బు ఆడేసుకుందాం. మేము వాడేదైతే పొట్టు మినప్పప్పు. పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నలిగిపోయాక తీసేసుకోవడమే. గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత పాకంలోకి యాలకులు దంచుకుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పాకం తీసుకుని చేతితో పట్టుకుంటే చేతికి అంటుకుంటే వచ్చేసినట్టే. పాకం పక్కకు దించేసుకుని పెనం పెట్టుకుని పెనంలో ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే పొంగిపోతాయి. గారి వేయగానే పొంగిపోతాయి. ఆయిల్ మరిగిన తర్వాత హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గారైతే రౌండ్ షేప్లో నొక్కుని హోల్ పెట్టి మధ్యలో వేసేసుకోవడమే. అవి వన్ సైడ్ వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకోవాలి. టూ సైడ్స్ తిప్పుకున్న తర్వాత అవైతే తీసేసుకుని బెల్లం పాకంలో వేసేసుకోవాలి. బెల్లం పాకం గారెలకు బాగా పట్టాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి, గారె మొత్తం పాకంలో ములిగేటట్టు ఇలా ముంచుకోవాలి. వన్ ఆర్ 2 మినిట్స్ ఉంచుకొని పాకంలో పక్కకి తీసేసుకోవడమే. పాకంలోంచి ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.